శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ గోదాదేవ్యై నమ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతారంభ శుభాకాంక్షలు. ఈరోజు తిరుప్పావు గోదాదేవి మనకి అనుగ్రహించినటువంటి తిరుప్పావై గ్రంథంలో 1వ పాసురము, దాని భావార్థాన్ని అన్వయం చేసుకుంటాము. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈ వ్రతారంభానికి ముందుగా కాలం గురించి గోదా అమ్మవారు పొగుడుతున్నారు. ఎందుకంటే ఏదైనా వ్రతాలు ఆచరించేటప్పుడు శుభదినాన్ని, శుభముహూర్తాన్ని, కాలాన్ని అనుసంధానం చేసుకోవడం మన సాంప్రదాయం. మనం నిత్య పూజలు చేసినప్పుడు కూడా ఏ ఋతువు, ఏ కాలము, ఏ దేశము అనేది మనం విన్నవించుకుంటాము స్వామి దగ్గర. అలాగే గోదా అమ్మవారు అనుకూలమైనటువంటి కాలము మనము ఈ కాత్యాయని వ్రతం చేయడానికి అని చెప్తూ రోజుకి ఒక గోపికను మేల్కొల్పే ఉద్దేశ్యంతో ఒక్కొక్క పాసురాన్ని మనకు అనుగ్రహం చేశారు. ఈరోజు కాలమహిమ మార్గశీర్ష మాసము. ఇది ఈ వ్రతం చేయడానికి ఎందుకు అనువైనది అనేది అమ్మ మనకు అనుగ్రహిస్తున్నారు. పాసుర విన్నపం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. மார்கழித்திங்கள் மறு நிறையந்த நன்னாளால் நீராடப்போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மலுகுமாய்ப்பாணி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொழிந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரானந்தக்கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனிச்செங்கல் கதிர் மரியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்து ఏలోరంబావాయ్ అని ఈ 30 పాసురాల్లోనూ కూడా చివరిలో ఏలోరంబావాయ్ అనేది ప్రతి పాసురానికి చివర వచ్చేటువంటి మొగుటము. ఏలోరంబావాయ్ అంటే ఈ విధమైనటువంటి అంటే ఈ పాసురంలో చెప్పబడుతున్నటువంటి దివ్య గుణములు కలిగినటువంటి ఓ కాంతలారా, ఎంబావాయ్ వ్రత సమయము సమీపించింది అని భావము. ఇక్కడ మార్గళి తింగళ్ మది నిరయంద నన్నాళాల్, గోపికలందరూ కూడా వ్రతానికి ఎప్పుడైతే అనుమతి లభించిందో వారి కుటుంబంలో పెద్దల చేత రాత్రంతా నిద్రపోలేదు. ఆ భగవదనుభవాన్ని ఊహించుకుంటూ కొంతమంది, భగవద్ గుణగానాల్ని స్మరించుకుంటూ కొంతమంది, అది నిద్రయా కలయా అనేటువంటి స్థితిలో మన గోపికలు ఎవరు కూడా నిద్రపోలేదట ముందు రోజు రాత్రి. ఇప్పటికి కృష్ణుని యొక్క సమీపానికి వెళ్ళే అదృష్టం మనకు వచ్చింది కదా అని గోపికల యొక్క సంతోషం. అందుకనే కాలాన్ని ముందుగా పొగుడుతున్నారు. ఇంతేకాకుండా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పారు? మాసానాం మార్గశీర్షోహం, మాసములన్నిటిలోనూ కూడా నేను మార్గశీర్ష మాసాన్ని అని చెప్పుకున్నారు. అటువంటి కాల ప్రభావాన్ని కొనియాడుతూ, కాలము అనాది, చక్రార పంక్తిరివ గచ్చతి, ఒక చక్రంలో ఉండే అరలు ఎలా తిరుగుతాయో కాలం అలా తిరుగుతూ ఉంటుంది. కానీ కాలము సర్వశక్తిమంతమైనది. దాని ప్రభావం చేతనే ఇంతకాలము భగవద్విశ్లేషము, భగవంతుడికి దూరంగా ఉన్నారు గోపికలు. కానీ ఇప్పుడు మార్గశీర్ష మాసము వచ్చింది. మృగశిర నక్షత్రము పూర్ణచంద్రుడితో కూడినటువంటి శుక్లపక్షంలో ఈ వ్రతాన్ని ఆరంభిస్తున్నారు. ఇది సుముహూర్తం. మార్గశీర్ష మాసం యొక్క వైశిష్యం ఏమిటి? భగవంతుడు సాక్షాత్తు మార్గశీర్ష మాసము నేనే అని చెప్పడం ఒకటైతే, వాసుదేవ తరుఛాయ నాతి సీత నఘర్మద అన్నట్లుగా ఈ వాసుదేవుడు కృష్ణ పరమాత్మ అనేటువంటి ఒక మహావృక్షము ఆ చెట్టు నీడకి వెళ్ళినట్లయితే ఈ సంసార తాపంలో పరితప్తులైనటువంటి జీవులకు నాతి సీత ఎక్కువ చల్లగాను ఉండదుట, నఘర్మద ఎక్కువ వేడిగాను ఉండదుట. సమశీతోష్ణమైనటువంటి వాతావరణం కలిగినటువంటి మాసమే మార్గశీర్ష మాసము.
అందున ఈ వ్రతం ఎప్పుడు చెయ్యాలి? బ్రాహ్మీ ముహూర్తంలో చెయ్యాలి, అంటే తెల్లవారుజామున చెయ్యాలి. తమోగుణము ప్రవర్ధమానమై రాత్రి అజ్ఞానాంధకారంలో నిద్రపోయేటువంటి వాళ్ళందరికీ సత్వగుణము ఉద్భవించేటువంటి కాలమే బ్రాహ్మీ ముహూర్తము, తెల్లవారుజాము సమయము. అందువలన తెల్లవారుజాము సమయంలో ఈ వ్రతాన్ని ఆచరిద్దాము అని ఒక సంకల్పం చేశారు. మృగశిర నక్షత్రం అంటే నక్షత్ర మండలం అంతా కూడా మృగాకారంలో ఉంటే దాని శిరస్థానంలో మృగశిర నక్షత్రం ఉంటుందట. అందులో సూర్యుడు ప్రవేశించినటువంటి దానినే, ఆ సమయాన్నే ధనుర్మాసము అని పిలుస్తారు. ఇది చాంద్రమానం ప్రకారం మన ఆంధ్రులకి అన్వయించేది. తమిళనాడులో ధనుర్మాసము సౌరమానం ప్రకారం నిర్వహిస్తారు. అంటే సౌరమానం ప్రకారం అక్కడ తిథులని నక్షత్రాలని లెక్కిస్తూ ఉంటారు. ఇటువంటి అజ్ఞానం తొలగిపోయి మనము భగవంతుణ్ణి చేరడానికి ఉపయోగపడేటువంటి మంచి అనువైన కాలము బ్రాహ్మీ ముహూర్తము, మార్గశీర్ష మాసము సమీపించాయి. కావున మనందరం కూడా లేచి వెళ్దాము ఈ వ్రతం చేయడానికి. ఈ భగవజ్ఞానం కలిగినంత వరకు ఉండేదే తమోగుణం, అంటే విముఖులు. భగవంతుడికి దూరం కావాలని దూరం అయిపోయే వాళ్ళు కొంతమంది, భగవంతుడిని చేరలేక దూరం అయిపోయిన వాళ్ళు కొంతమంది. ఈ రెండో తరహా వాళ్ళే మన గోపికలు. భగవంతుడిని చేరాలనున్నా భగవంతుడిని చేరడానికి వారి ఇంటిలో పెద్దవాళ్ళు అనుమతించలేదు కాబట్టి వాళ్ళు అటువంటి కాలాన్ని గడిపారు. ఇప్పుడు వాళ్ళలో సత్వగుణము కలిగి భగవద్ అనుభవాన్ని పొందాలనే ఆకాంక్ష కలిగిందట. వాల్మీకి మహర్షి కూడా శ్రీమద్ రామాయణం రామాయణంలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పినప్పుడు చైత్రశ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పితకానన ప్రశంసించారు. అంటే కాలాన్ని ప్రశంసించడం. ఎందుకంటే కాలం అంటే భగవత్ స్వరూపము కాబట్టి అటువంటి కాలాన్ని ప్రశంసించడము, కాలాన్ని వర్ణించడము అనేది మన సాంప్రదాయంలో ఒక భాగము. అలాగే గోపికలు మార్గశీర్ష మాసాన్ని ప్రశంసించి కృష్ణ సమాగమ వాంఛను చెప్తూ గోదా అమ్మవారు ఏం చెప్తున్నారు? మార్గళిత్తింగల్ మది నిరయంద నన్నాడాల్ నీరాడపోదువీర్ పోదుమినో. ఎందుకు ఈ తెల్లవారుజామున లేచి ఎక్కడికి వెళ్దామమ్మా అంటే స్నానము చేయడానికి వెళ్ళాలట. ఏమిటి స్నానము అంటే ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే శీతమివ హ్రదం. కృష్ణ విరహతాపముతో కలిగినటువంటి ఆ బాధను తొలగించుకోవడానికి స్నానం చెయ్యాలి. ఈ స్నానం ఏంటి? బాహ్యంగా శారీరకమైనది కాదు, కృష్ణ సంశ్లేషమే స్నానమని ద్రావిడ ప్రబంధంలో, ద్రావిడ సాంప్రదాయంలో భగవంతుణ్ణి చేరడానికి జీవుడు పడే తాపత్రయమే స్నానము. అందుకే ముకుందమాలలో కూడా కులశేఖరులు ఇలా చెప్తారు: కరచరణ సరోజే కాంతిమన్యత్రమీనే శ్రమముషి భుజవీచి వ్యాకులే అగాధ మార్గే హరిశిరసి విగాఖ్యాపి తేజోజలౌఘం మరుభవకిన్ పరుఖిన్నః ఖేదమజ్జచ్చజామి. కృష్ణుడే ఒక సరస్సు మహాహ్రదము. ఆ పరమాత్మ యొక్క కరచరణములే తామర పువ్వులు, కాంతివంతములైన ఆ నేత్రములే చేపలు, భుజములే తరంగములు. అది చాలా లోతైనదట కృష్ణుడు అనే హ్రదము. శ్రమను తీరుస్తుంది జీవులకు. అటువంటి సరస్సులో దిగి ఆ జలాన్ని త్రాగాలి. ఈ సంసారమనే ఎడారిలో ప్రయాణం చేసి అలసిపోయిన వాళ్ళు ఈ కృష్ణ పరమాత్మ ఉత్ఫుల్ల పంకజ తటాకము, అటువంటి తటాకములో స్నానం చెయ్యాలని ఆనాడు కులశేఖరులు చెప్పినట్లుగానే గోదామ్మ కూడా ఇక్కడ నీరాడపోదు మీరు, నీరాడడానికి రండి, స్నానం చేయడానికి రండి అని తన తోటి గోపికలందరినీ పిలుస్తున్నారనమాట. ఈ వ్రతం చేసేటప్పుడు గోదామ్మవారు గొల్లభామ యొక్క ఆ వేషమును ధరించి వారి అలవాటు చేసుకుని ఈ వ్రతానికి మార్గదర్శిగా ఉండడమే గొప్ప విశేషం అన్నమాట. అటువంటి భట్టనాథుల వారి యొక్క కుమార్తె ఈమె
గొల్లతలందరినీ కూడా మేల్కొలుపుతూ ఉన్నారు. ఈ భట్టనాథులు వారు గోదామ్మ వారి తండ్రి గారు వారు విశిష్టాద్వైతాన్ని పరతత్వంగా పాండ్యరాజు యొక్క సభలో నిర్వహించినటువంటి వారన్నమాట. అటువంటి వారి యొక్క కుమార్తె గోదామ్మవారు నీరాడడానికి రమ్మని అందరినీ పిలుస్తున్నారు. అందుకనే ఈ వ్రతానికి నీరాట్టు వ్రతము అని కూడా అంటారు. మరి ఎలా సంబోధించారు అమ్మాయిలందరినీ? నేరిలయీర్, విలక్షణమైన ఆభరణములు కలిగిన వారలారా అన్నారు. అంటే వీళ్ళందరూ వైవిధ్యమైనటువంటి ఆభరణాలు ధరించారట. సామాన్యమైనవి కాకుండా ఆ విలక్షణమైనటువంటి ఆభరణములు ఏమిటి అంటే వాళ్ళకి కలిగినటువంటి భక్తి జ్ఞానము, ఇవే వాళ్ళలో ఉండేటువంటి విలక్షణమైనటువంటి ఆభరణములు. మరి ఇంకా ఎటువంటి వారంటే సీర్మలుగు మాయిప్పాడి చెల్వ చిరుమీర్కాల్. వీళ్ళందరూ ఎక్కడ జన్మించారు? సంపదలు వృద్ధి పొందేటువంటి గొల్లపల్లెలో ఆ నందవ్రజంలో జన్మించినటువంటి ఐశ్వర్యము కలిగినటువంటి కన్యలు. అటువంటి వాళ్ళని పిలుస్తున్నారు. నందవ్రజం అంతా కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన తర్వాత అక్కడ పాలు పెరుగు కూడా అనంతంగా అవిచ్ఛిన్నంగా స్రవిస్తూ ఉంటాయట. అంటే పాలు భగవంతుని యొక్క గుణం కాబట్టి ఆ భగవద్గుణ అనుభవము ఆ నందవ్రజంలో జీవులందరికీ కూడా కలిగింది. ఇక్కడ ఐశ్వర్యం అంటే లోక సంబంధమైనది, అంటే బాహ్యంగా మనము ధరించేటువంటి ఒకటైతే భగవత్ సంబంధము, భగవంతుని యొక్క కథలు వినడం, భగవంతుని రూపాన్ని చూడడం, భగవద్గుణగాన అనుసంధానం చేసుకోవడం, ఇవన్నీ కూడా భగవత్ సంబంధమైనటువంటివి. యదాచ కృష్ణ ఉద్భూత తదా ప్రభృతి యావద్దుగ్ధం సముద్భూతం తావదేవ ఘృతం భవేత్. కృష్ణుడు జన్మించిన దగ్గర నుంచి ఆ నందవ్రజంలో ఎన్ని పాలు వస్తున్నాయంటే, ఎన్ని లీటర్ల పాలు ఆవులు ఇస్తున్నాయో అంత వెన్న ఉద్భవిస్తోందట. పాలతో సమానమైన వెన్న కూడా అక్కడ, సమానమైన నెయ్యి కూడా అక్కడ లభిస్తోందట. అంటే సాక్షాత్ భగవంతుడే అక్కడ అవతరించడం వలన ఇంతటి మహద్భాగ్యం, ఇంతటి ఐశ్వర్యం నందవ్రజంలో వారికి కలిగింది. అందువలన ఇక్కడ ఈ వ్రతానికి గొల్లతనము, స్త్రీత్వము, పడుచుతనము, సంపన్నత ఇవన్నీ ఆవశ్యకంగా ఉన్నట్లుగా గోదామ్మవారు చెప్తూ, అట్టి ఐశ్వర్యములు గల గొల్లపడుచులారా రండి, వస్తామమ్మా, ఎక్కడికి వెళ్దాం మనందరం? పూర్వేల్ కొళిందొళిలన్ నందగోపన్ కుమరన్. వాడియగు వేలాయుధాన్ని ధరించి కృష్ణుడికి ఆపదొస్తుందేమో అని ఎప్పుడూ రక్షిస్తూ ఉండేటువంటి నందగోపుడు, ఆ నందగోపుని యొక్క కుమారుడి దగ్గరికి వెళ్దాము. కృష్ణ పరమాత్మకి బాల్యం నుంచి కూడా అనేకమైనటువంటి దుర్నిమత్తాలు కలిగి అనేక మంది అసురులు ఆయనను సంహరించడానికి చూశారు కదా. అటువంటి సమయంలో వారి తండ్రి గారు నందగోపుడు ఏం చేస్తారట, ఒక వేత్రాయుధాన్ని ధరించి ఎల్లప్పుడూ తన కుమారుణ్ణి రక్షించుకుంటూ ఉంటారు. అటువంటి నందగోపుడి ఇంటి వద్దకి మనం వెళ్ళి భగవంతుణ్ణి కలుసుకుందాం. ఆ పరతత్వాన్ని రక్షిస్తారు నందగోపుల వారు. ఏ భగవంతుడైతే పరతత్వమో, ఎవరైతే భక్త సులభుడిగా అవతరించారో నందవ్రజంలో, వారిని రక్షించేటువంటి అదృష్టం చేసుకున్న ఆయన నందగోపుడు. అటువంటి గృహానికి మనం వెళ్దాము అని చెప్తూ, నందగోపుని కుమారుడు అనడంతో భగవద్దర్శనజన్యమైన ఆనందము కలిగినవాడు, భగవంతుడిని సామీప్యంలో ఉంచుకుని ఆ ఆనందాన్ని అనుభవించేవాడు నందగోపుడు. గోపుడు అంటే రక్షించేవాడు, ఆనందాన్ని పొందేవాడు, ఒక పరతత్వాన్ని రక్షిస్తూ ఆనందాన్ని పొందేటువంటి వాడనమాట. అటువంటి వారిని మనం కలుసుకోవాలి అంటూ, అటువంటి భగవద్ అనుభవానికి విరోధులు ఉంటారని గోదామ్మవారు చెప్తున్నారు. ఏంటంటే మనలో ఉండేటువంటి అజ్ఞానం చేత మనమే రక్షకులము అని ఒకసారి అనుకుంటాం. తాను స్వతంత్రుడు అని జీవులు అనుకుంటారు. అంటే మనమందరం కూడా మేము స్వతంత్రులమే, మాకు జ్ఞానం బాగా వచ్చు, మేము తెలివైన వాళ్ళమే ఇలా అనుకుంటాం కదా. ఇది స్వతంత్రత. మనం ఇతరులకు చెందిన వారమే, మనం ఎవరి దగ్గర అధీనులమైపోయి వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటాము.
ఇలాంటి భావాలన్నీ ఉంటే కనుక వాటినన్నిటినీ విడిచిపెట్టుకొని వేలాయుధమే ఉపదేశముద్రగా కలిగినటువంటి ఆ నందగోపుడు భవనానికి వెళ్దాము, ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్దాము. వెళ్ళి ఏం చేద్దామమ్మా? ఏరా నందక్కణ్ణి యశోదై ఇళంసింగం. ఆ కృష్ణ పరమాత్మ ఎవరు? నందగోపుడు రక్షిస్తూ ఉంటే యశోదై ఇళంసింగం, యశోదాదేవి దగ్గర పెరుగుతున్నటువంటి బాలసింహమట ఆయన. ఆయన ఎలా ఉంటారు? సౌందర్యభరితములైన నేత్రాలు స్వామివి. అంత అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యము కలిగినటువంటి వారును. అంటే నందగోపుడు దగ్గర పెరుగుతున్నటువంటి కృష్ణ పరమాత్మ తల్లి వద్ద సింహంలాగా దూకుతూ ఉంటాడనమాట. తండ్రి దగ్గర విధేయుడుగా ఉంటాడు. ఈ భేదాన్ని చెప్పడానికనే గోదామ్మవారు యశోదై బాలసింగం అని అన్నారు. ఇక్కడ యశోద ఆచార్యుడైన నందగోపునికి వశవర్తినియగు మంత్రం. అంటే ఇక్కడ ఒక రహస్యాన్ని, ఉపనిషత్ రహస్యాన్ని చెప్తున్నారు గోదామ్మవారు. తిరుప్పావై అంతా కూడా ఉపనిషత్ సారము. అందువలన మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ముందుగా ఆచార్యుడిని పొందాలి, ఆచార్యుడి ద్వారా మంత్రం స్వీకరించాలి, ఆ మంత్రం మననం చేస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని ఈ క్రమం మనకి 27వ పాసురం వరకు కూడా చెప్తారు అమ్మవారు. ఇక్కడ యశోద మంత్రో మాత గురుహు పిత. అమ్మ మంత్రస్వరూపిణి, తండ్రి గురుస్వరూపుడు. కాబట్టి నందగోపుడు గురించి చెప్పారు మొట్టమొదట, తర్వాత యశోదాదేవి గురించి చెప్పారు. ఇటువంటి సమస్త కళ్యాణ గుణాత్మకమైనటువంటి పరమాత్మ యొక్క స్వస్వరూపము చెడకుండా ఆ స్వరూపాన్ని తన గర్భంలో దాల్చి అందరికీ కానవచ్చినట్టు చేసినటువంటి యశోదమ్మ అనేటువంటి ఆమెను మనం ఆశ్రయిద్దాము అని కార్మేని చెంగల్ కదిరం ఉదయంబోల్ ముగత్తాయ్. ఆయన ఎలా ఉంటాడు భగవంతుడు? నల్లని మేఘము వలె నల్లని శరీరము కలిగినవాడు, ఎర్రని తామర వలె కన్నులు కలిగినవాడు, సూర్యుడిని పోలినటువంటి ముఖము కలిగినవాడు. నలుపుతనంతో ఎందుకు పోలుస్తున్నారంటే ఈయన చెప్పుకున్నాం కదా, మహాహ్రదము, పెద్ద సరస్సులో ఉత్ఫుల్ల పంకజ తటాకము. ఈయనని ఆశ్రయిస్తే మన తాపమును చల్లార్చిన శరీరము కలిగినవాడు. సంతాపం పొందుతూ సంసారంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క జీవుల యొక్క ఆర్తిని తీర్చేటువంటి సౌందర్యము కలవాడు. పరమాత్మ మేఘము వలె తానే ఉపాయము, ఆయనే ఉపేయము. అంటే మనం పరమాత్మని చేరాలి, అది ఉపేయము. చేరాలి అని కాంక్ష మనకుంది. ఆయన చేరడానికి మనకి ఏం కావాలి? ఆయనే ఉపాయం. మనకి ఎలా చేరాలో ఆయనే చెప్తారనమాట. ఇటువంటి లక్షణాలు ఉండేది మేఘంలో ఈ 2 లక్షణాలు ఉంటాయి. అందుకని భగవంతుడిని మేఘంతో పోల్చారనమాట. ఈ మేఘంతో పోల్చడం ఎందుకంటే మేఘము ఎంతటి తాపహరమో అంతటి సుశీలము. మేఘాలు వచ్చినప్పుడు ఎంత చల్లదనం వస్తాయి. నల్లని మేఘాలు వచ్చినప్పుడు మన బాధ అంతా ఎండలో పడిన బాధ అంతా తొలగిపోతుంది. అంత సౌశల్యం కలిగిదట మేఘానికి. నన్ను ఆశ్రయించారు, నన్ను అడిగారు ఇక్కడ వర్షిద్దాము, ఇక్కడ వీళ్ళు అడగలేదు ఇక్కడ వర్షం పడకూడదు అని మేఘం అనుకోదు. అలాగే భగవంతుడు కూడా ఆశ్రిత అనాశ్రిత భేదం లేకుండా అందరికీ కూడా ఈ జీవులందరినీ ఉద్ధరించడానికి తన కారుణ్యం అనేటువంటి వర్షాన్ని కురిపిస్తాడు. అది శ్రీకృష్ణుని యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపము. అటువంటి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్దాము. సరేనమ్మా వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏం చేద్దాము? నారాయణనే నమక్కే పరై తరువాన్. ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థించి పరా అనే వాద్యాన్ని అడుగుదాము అంటున్నారు. నారాయణ అంటే చాలు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. నారాములు అంటే నిత్య పదార్థములు. ఆ పదార్థములలో ఎప్పుడూ విడవకుండా ఉండేటువంటి స్వామే నారాయణుడు. ఆయనే కృష్ణ పరమాత్మ. అందుచేత ఆయన ఎప్పుడూ మనల్ని విడిచి ఉండరు. మనమే అజ్ఞానం చేత పక్కకు వెళ్ళిపోతూ ఉంటాం. అందువలన ఇప్పుడు వెళ్ళి మనము నారాయణ అని ఆయన కీర్తిద్దామమ్మా. అలా కీర్తిస్తే మనకేంటి ప్రయోజనం? పరా అనే వాద్యాన్ని అడుగుదాం. ఆయన పరా అనే వాద్యాన్ని మనకు కైంకర్యంగా ఇస్తారు అంటూ పారోర్ పొగళపడిందు. ఎలా వెళ్దాము? భగవంతుని గుణాలన్నీ పాడుకుంటూ వెళ్దాం. ఇలా ఈ స్నానవ్రతంలో ప్రవేశించడానికి రండి. మనం ఇలా గోష్ఠిగా వెళ్తూ ఉంటే, ఇలా భగవద్గుణగానాలు చేసి
అందరూ ఒక గోష్ఠిగా వెళ్తూ ఉంటే ఇతరులు విముఖులు భగవంతుడికి దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనల్ని చూసి సంతోషించి ఈ శ్రీమన్నారాయణని చేరాలి అనేటువంటి ఒక ఆకాంక్ష వాళ్ళలో కలుగుతుందమ్మా. అందుచేత ఈ వ్రతం యొక్క ఫలం పొందాలి అంటే మార్గళి స్నానం చెయ్యాలి. ఈ వ్రతానికి అందుకనే మార్గళి వ్రతమని, నీరాట్టు వ్రతమని కూడా నామములు ఉన్నాయి. గోపికలు వలె కృష్ణుడినే తప్ప ఇతరుల్ని ఆశ్రయించము అనే భావం మనలాంటి జీవులకు కూడా కలగాలని ఈ వ్రతం చేయడానికి గోదా అమ్మవారు ముందుగా ఈ పాసురంలో కాలము యొక్క మహిమను తెలియజేస్తున్నారు. ఇంతలా ఎందుకంటే నారాయణుడు అంటే ఆయన ఎక్కడో ఉంటారు, శ్రీమన్నారాయణుడు. మరి ఇప్పుడు ఎలా వెళ్తాము అంటే కనుక ఈ వ్రతం 30 రోజులు కూడా భగవదుపాసనము, భగవత్తత్వము మనకి అన్వయిస్తున్నారు అమ్మ. ఈ భగవత్తత్వం 5 రూపాలుగా ఉంటుంది. పరం, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటువంటి 5 రూపాలుగా ఉంటుందన్నమాట. అటువంటి అర్చావతారంలో ఉండేటువంటి స్వామిని మనము చేరుదాము అని చెప్తూ ఈమె ఇక్కడ గోదా అమ్మవారు ప్రతిపాదించారు. పారోర్ పుగళ్ పడిందు, మనం పాడుతూ మనల్ని చూసి అందరూ మెచ్చుకుని వాళ్ళు కూడా ఈ వ్రతం చేయడానికి ముందుకు వచ్చే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి సుమా అని గోదా గోపిక మిగిలిన గోపికలందరినీ కూడా మేల్కొల్పుతూ ఈ చక్కని పాసురం ద్వారా మనకి కాలం యొక్క మహిమ, కృష్ణ పరమాత్మ యొక్క భగవత్తత్వం పొందాలంటే ఏ విధమైనటువంటి ఆచరణ చెయ్యాలి అనే విషయాన్ని మనకి గోదా అమ్మ ఇందులో తెలియజేశారు. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ సోచిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.